ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రేజ్ ద లార్డ్. ఈ దినం నాడు దేవుడి వాక్యము 1 తిమోతి 4వ అధ్యాయము 14వ వచనం ఒకటి చూసుకుందాం. ఇక్కడ పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము అని వాక్యం సెలవిస్తుంది. ఈ మాట అపోస్తలుడైన పౌలు భక్తుడు గారు తిమోతికి, యవనస్తుడైన తిమోతికి బోధిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఎవరైతే పెద్దలు ఉన్నారో సంఘంలో వారు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలముగా దేవుడి నామమున చేతి పెట్టి ప్రవచిస్తారో అది అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును, ఏదైతే నీకు అనుగ్రహించబడిందో దేవుడి వరమును, దానిని నీవు అలక్ష్యము చేయకు. అంటే దేవుడు నీకు ఏదైతే వరాన్ని ఇచ్చాడో దానిని నువ్వు నిర్లక్ష్యపరచకు. ఎందుకంటే పెద్దలు నిన్ను చెయ్యెత్తి దీవిస్తున్నప్పుడు, ప్రవచనం పలుకుతున్నప్పుడు, ఆశీర్వాదిస్తున్నప్పుడు దేవుడు నీలో ఏముంచాడు, ఏ వరమునిచ్చాడు, కృపావరములు నానా విధములుగా ఉన్నవని దేవుడు వాక్యం సెలవిస్తుంది. జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, స్వస్థపరిచే ఆత్మ, ప్రార్థించే ఆత్మ, విశ్వాసము కదా, వాక్యం బోధించే ఆత్మ, ఇంకా నానా విధములుగా కృపావరములు ఉన్నాయి. కాబట్టి నీలో ఉన్న దేవుని వరాన్ని దేవుడు ఏదైతే నీకు ఇచ్చాడదని నీవు అలక్ష్యం చేయకు. అంటే దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని బట్టి నీవు లక్ష్యం ఉంచు, ఆ వరములో అభివృద్ధి పొందు, ఆ వరములో నువ్వు నానాటికి దేవుడి సన్నిధిలో వృద్ధి పొందు. నీవు ఆ వరాన్ని దేవుడి సన్నిధిలో ఫలభరితంగా మార్చుకో. ఆ దేవుడిచ్చిన వరాన్ని దేవుడి శక్తి మూలంగా నీవు వాడుకో. నీవు ఆ వరము ద్వారా దేవుని లక్ష్య పెట్టు, నీకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందనే మాట ఇక్కడ మాట్లాడుతున్నారు. కాబట్టి మనం అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే చేతులుంచినప్పుడు ఏం జరుగుతుందో చూసుకుందాం, ఏం జరిగిందో చూసుకుందాం. ఎఫెసు సంఘంలో సేవకుల సంఘం, ఎఫెసు సంఘంలో సేవ కోసం సంఘ పెద్దలందరూ తిమోతిని నియమించినప్పుడు కదా, ఎవరు నియమించారు ఇక్కడ సేవ కోసం? తిమోతి భక్తుణ్ణి ఎఫెసులో ఉన్న సంఘంలో ఉంటున్నటువంటి సంఘ పెద్దలందరూ తిమోతిని సేవ కోసం నియమించారు. సంఘ పెద్దలందరూ ఎందరో యవనస్తులు ఉంటారు. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎందరో యవనస్తులు ఉండగా తిమోతి భక్తుణ్ణి ఎందుకు ఎన్నుకున్నారు పెద్దలు అంటే, తిమోతి దగ్గర దైవ భక్తి ఉంది, దైవ చిత్తానుసారమైన ప్రవర్తన ఉంది, క్రీస్తుకు పెద్దలకు లోబడే తత్వం ఉంది, పరిశుద్ధత పవిత్రత ఆయనలో ఉంది, క్రీస్తు కొరకు నిలబడే అంత ఆయనకు శక్తి దేవుడిచ్చాడు. కాబట్టి ఆ పెద్దలు తిమోతిని భక్తుని ఎంచుకున్నాడు. మరి యవనస్తుడా, సంఘంలో ఉంటున్నటువంటి విశ్వాసి, నీవు ఎలా ఉన్నావు? నిన్ను సంఘంలో ఎలా ఎన్నుకుంటున్నారు? సంఘ పనుల కొరకు నిన్ను ఏ విధంగా ఉపయోగపడాలని ఎన్నుకోవాలని నువ్వు కోరుకుంటే ఏ విధంగా ఉన్నావు? నీ మనస్తత్వం ఏమిటి? నీ ఆత్మీయ జీవితం ఏంటి? నువ్వు నడిచే విశ్వాసం ఏమిటి? నువ్వు దేవుడి సన్నిధిలో ఎలా బ్రతుకుతున్నావు? దేవుడి సన్నిధిలో ఎలా నిలబడుతున్నావు? నువ్వు పరీక్షించుకొని దేవుడి సన్నిధిలో నిందారహితముగా, దేవుడి ఎదుట నిష్కలముగా దేవుడి కార్యములు చేయాలని దేవుడిచ్చిన వారాన్ని లక్ష్యము చేస్తూ నువ్వు ముందుకు సాగినట్లయితే నిన్ను దేవుడే ముందు నిలబెడతాడు, ఎవరు అడ్డుకున్నాను. కాబట్టి మనం అట్టి కృపలో ఉండాలని కోరుకున్నారు. అప్పుడు నియమించినప్పుడు జరిగిన సంఘటన ఏదని చూస్తే ఇక్కడ మనం అపోస్తలుల కార్యంలో చూసుకున్నట్లయితే వివరంగా తెలుస్తుంది. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి కదా. ఉపవాసము చేత ప్రార్థించారు, వారి మీద చేతులుంచి వారిని పంపారు. ఉపవాస ప్రార్థన ఎంత బలమైంది, ఎంత శక్తి కలిగినదో, వారు ఆ ఉపవాసంలో దేవుని శక్తిని పొందుకొని వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారు. ఎప్పుడు వారు ఉపవాసంలో బహుబలాన్ని పొందుకున్న తర్వాత హస్త నిక్షేపణ అక్కడ జరిగింది కదా. హస్త నిక్షేపణ అనేది ఎంతో జాగ్రత్తగా చేయాలి. అది అందరికీ తగినది కాదు, అందరూ పొందుకొనదగినది కాదు, అందరూ దానిని అనుసరించడం కాదు. ఎవరైతే దేవుడి సన్నిధిలో నిందారహితంగా నిష్కటంగా ఉండి దేవుడి పనిలో ఉంటారో అటు వారికి దేవుడిచ్చే వరము, ఆ వరమును ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. పెద్దలు ఎవ్వరూ చేతులుంచకపోయినా దేవుడు తన సేవకులకు ఆధ్యాత్మిక సామర్థ్యములను ఇవ్వగలడు. హల్లెలూయా కదా. పెద్దలు ఎవ్వరూ చేతులుంచకపోయినాను, ఎప్పుడు అక్కడ పెద్దలు చేతులు ఉంచి తిమోతిని ఏర్పరిచారు. కానీ ఇక్కడ దేవుడు ఒక మనిషిని ఏర్పరచుకుంటే ఎవ్వరు చేతులుంచకపోయినా పర్వాలేదు. దేవాతి దేవుడి సన్నిధిలో నిందారహితంగా, నిష్కలంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా దేవుడు పనుల ఆసక్తి కలిగి, అత్యాశక్తి కలిగి దేవుడి ఎదుట నిలబడి నడిస్తే గనక దేవుడు వారిని ఏర్పరచుకుంటాడు. దేవుడి సామర్థ్యం చొప్పున శక్తితో వారికి అనుగ్రహించి వారిని ఏర్పరచుకుంటాడు. కానీ ఈ విధంగా చేతులుడించడం వల్ల దేవుని విశ్వాసులకు మధ్య ప్రత్యేకమైన పని కోసం ఉంటుంది కదా. ఇలా చేతులుంచినప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం మాట్లాడుకుంటున్నాం. దేవునికిని
దేవుని విశ్వాసులకును మధ్యలో ఇక్కడ ప్రత్యేకమైన పని కోసం ఐక్యత ఏకీభవం ఉన్నామని మనకు ఇక్కడ చూపిస్తున్నది అన్నట్లు కదా. ఒక్కసారి గమనిద్దాం, దేవుని విశ్వాసులకు మధ్యలో ఏం జరుగుతుంది? ఒక ప్రత్యేకమైన నిబంధన జరుగుతుంది, ఐక్యత కలుగుతుంది అక్కడ. కాబట్టి మనం కూడా దేవుడి పనికి ఎన్నుకున్నట్లయితే ఆ రీతిగా మనం కూడా ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవుని మూలంగా పలికిన ప్రతి మాట సత్యమై ఉంటుంది. ఆ సత్యం అనటకు దేవుడి వాక్యం చూసుకుందాం. నా కుమారుడవైన తిమోతి అంటే నా పిల్లవు, నా సొంత కుమారుడవని మాట. నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. హల్లెలూయా. ఏమని ఇక్కడ అంటున్నాడంటే, విశ్వాసం మంచి మనస్సాక్షి కలిగి నీవు ఉన్నావు కదా తిమోతి, నిన్ను గురించి ఏదైతే ముందుగా ప్రవచనము చెప్పబడిందో, హస్త నిక్షేపణ చేసినప్పుడు పెద్దలు ఏదైతే నీకు వరమును అనుగ్రహించి అది చెప్పబడిందో ఆ ప్రవచనము, దానిలో నీవు మంచి పోరాటం పోరాడు. ఆ మంచి పోరాటం పోరాడి నమ్మకముగా ఉండి నీకు అప్పగించిన ఆ ఆజ్ఞకు నిన్ను నేను అప్పచెప్తున్నాను. ఆజ్ఞని ఇక్కడ సమయాన్ని కాదు, ఈ తిమోతిని వాటి కోసం అప్పచెప్పాడు. ఒకసారి మంచిగా గమనిద్దాం. ఆ పనిని మనకప్పచెప్పడం కాదు, ఆ పని కొరకు మనల్ని అప్పచెప్తున్నారు. ఒకసారి జాగ్రత్తగా గమనించే, పని కొరకు మనల్ని అప్పచెప్తున్నారు అని అంటే ఎంత శ్రేష్ఠులకు అప్పచెప్తారు. పని అప్పచెప్పడం ప్రపంచంలో అందరూ అప్పచెప్తారు, కానీ పని కొరకు మనల్ని అప్పచెప్తున్నారు, పని కొరకు మనల్ని నియమిస్తున్నారు, ఆ పని కొరకు మనల్ని ఎన్నుకుంటున్నారు, ఆ పని కొరకు మన విషయంలో ప్రవచనం పలకబడింది అని అంటే అక్కడ ఆ వ్యక్తికి ఉన్న విలువ, ఆ వ్యక్తికి దేవుడిచ్చిన గౌరవ మర్యాదలు, ఆ వ్యక్తికి దేవుడు ఇచ్చిన ప్రత్యేకమైన స్థానం ఏమిటో చాలా విలువైంది. దాన్ని మనం గమనించాలి. వాక్యములు సత్యము కలిగి అనుసరించాలి కదా. కాబట్టి నీ గురించి ఏదైతే ప్రవచనం చెప్పబడిందో ఆ యాజ్ఞకు నేను అప్పచెప్తున్నాను. కాబట్టి నువ్వు మంచి పోరాటం పోరాడము అని పౌలు భక్తుడు తిమోతి గారికి చెప్తున్నాడు. మరి మనకు కూడా దేవుడు చెప్తున్నాడు, మంచి పోరాటం పోరాడము. ఏ ప్రవచనం నేను నీ గురించి చెప్పి ఉన్నానో, ఏ వాగ్దానం అయితే నేను నీ గురించి చేసి ఉన్నానో, నీవు దానిలో నిలవబడి నేను నీకు ఏ పని అప్పచెప్పిన దాంట్లో నమ్మకంగా ఉండు అని అంటున్నాడు. ఏ పని అప్పచెప్పాడు? ప్రభుల వారి సంఘంలో పాడడమా, ప్రార్థించడమా, వాక్యం బోధించడమా, ఇతరుల గురించి విజ్ఞాపనకర్తలుగా మారడమా, ఇతరులను పురికొల్పడమా? ఏ విషయంలో దేవుడు మనల్ని నేర్చుకున్నాడు, ఏ విషయంలో దేవుడు వరం ఇచ్చాడు, దాని విషయంలో మనము ముందుకెళుతూ పురికొల్పుతూ నడుపుతూ ఉన్నట్లయితే ప్రభుల వారి మనల్ని హెచ్చించనై ఉంటున్నాడు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దేవుని మూలంగా పలకడం అనేది పవిత్రాత్మ, పరిశుద్ధాత్మ ఇచ్చే సామర్థ్యములలో ఒకటిగా మనం చూస్తున్నాం. ఇక్కడ అదేందో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, భాషతోనూ మాటలాడు వాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. దేని కొరకట? భాషలు మాట్లాడాలని ఇక్కడ కోరుకుంటున్నారు కదా. మరి ఆ భాషల విషయంలో మనం ఇక్కడ ఒక వచనం చూసుకున్నట్లయితే, ప్రవక్తలు 2 లేక 3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలను. ఏందట? ప్రవక్తలుగా సంఘంలో ఉన్నవారు 2 లేక 3 మాట్లాడవచ్చు, తక్కిన వారు వినాలి, ఆలోచించాలి. కాబట్టి అయితే ఇక్కడ అంటున్నాడు, కూర్చున్న మరి ఒకరికి ఏదైనాను బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనముగా ఉండవలెను కదా. వారు ప్రవచిస్తూ మాట్లాడుతుండగా ఏదైనా బయలుపరిస్తే మౌనంగా ఉండాలి అట. ఎందుకు? అక్కడ అల్లరి జరగకూడదు. అక్కడ దేవుడు ఏం మాట్లాడుతుండో అది మాత్రమే వినాలని ఇక్కడ దైవ వాక్యం మనకు బోధిస్తున్నది. అదే చూసుకున్నట్లయితే 2వ తిమోతిలో మనం ఇక్కడ చూసుకుందాం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింపజేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను అంటున్నాడు. ఏందట? నా హస్త నిక్షేపణ వలన, నా చేతి ఎత్తి నేను ఎప్పుడైతే అన్నానో అందులో దేవుని కృపవరంలో నువ్వు ప్రజ్వలించాలి, నువ్వు మండాలి, నీవు అద్భుతంగా వాడబడాలి, నీలో దేవుడి ఉత్సాహం ఉజ్జీవం పొంగుకొని రావాలి, నీవు ప్రతి విషయంలో దేవుడి కొరకు వెలుగాలి, మండాలి అని ఇక్కడ కోరుకుంటున్నాడు. మరి మనకు కూడా హస్త నిక్షేపణలు ఎన్నో జరగాయి. ఎందరితోనో ప్రార్థించుకుంటాం, ప్రార్థన చేయించుకుంటాం, ఎందరో ప్రవచనాలు చెప్తారు. చెప్పినంతసేపు మన మనసు ఉరుకుతుంది, తర్వాత నీకు అది మండి కట్టెల మీద నీళ్లు చల్లినట్టు ఆరిపోతుంది. మరి మన ఆ రీతిగా ఆరిపోకుండా దేవుడి కృపావరమును ప్రజ్వలింపజేసుకున్నాలి మన జీవితంలో. హస్త నిక్షేపణ మనకు జరిగిందా? దేవుడు మనల్ని ఆశీర్వాదిస్తున్నాడని దేవుడు వాక్యము సెలవిస్తుంది. మనకు అనుగ్రహింపబడిన కృపావరము చొప్పున వేర్వేరు కృపావరములు కలిగి ఉన్నాము గనక, ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను కదా. ఇక్కడ వేరు అనుకరించబడ్డాయి. మనకేమిచ్చాడు దేవుడు?
పరిచర్య చేయమన్నాడా? సంఘంలో పరిచర్యకే మనం ఉందాం, ఘనతగా ఎంచుకుందాం. పరిచర్యను ప్రకటించడం ఉందా? అందులో దినత్వం కలిగి ఉందాం. ప్రార్థించడం ఉందా? శక్తి సామర్థ్యాలతో ప్రార్థిద్దాం. ప్రవచించడం ఉందా? దేవుడే సెలవిస్తున్నాడు, నేను దేవుని పనివాడను అని తగ్గింపులో మనం ప్రవచిద్దాం. దేవుడు ఏది ఇస్తే దాంట్లో మనము ముందుకు సాగాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక సామర్థ్యము అని పౌలు ఉద్దేశం అన్నట్లు ఇక్కడ. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 1 కొరింథీలో చూసుకుందాం. గనుక ఏ కృపావరమునందైనను ఏమి లేదు ఇక్కడ, లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. హల్లెలూయా. ఏందట? లోపం ఏమీ లేదు. ఎక్కడ లేదు? ఏ దేవుడైతే ఎన్ని కృపావరాలు ఇచ్చారో ఆ కృపావరాలలో లోపము లేదు. అంతా శ్రేష్టము, పరిశుద్ధత, పవిత్రత. కృపావరంలో లోపం లేనప్పుడు మనం ఎందుకు లోపం కలిగించాలి? దేవుడి శ్రేష్టతగా పవిత్రతగా ఉంచినప్పుడు వరములను మనమెందుకు ఆ వరములను గూని పట్టించాలి, కుంటు పట్టించాలి? మనం పట్టించకూడదు. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు సర్వశక్తిమంతుడు, యథార్థవంతుడు. ఆయన నిస్వార్థంగా పనులు మనకు అప్పచెప్పాడు. వాటిని మనము ఆ కృపావరాలలో ఏది ఇచ్చాడో అందులో ముందుకే మనము సాగాలి దేవుడి సన్నిధిలో. అదేవిధంగా మనం నడవాలి. కృపావరములు ఎన్ని విధాలుగా, నానా విధాలుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే కదా. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒక్కడే. ఇన్ని కృపావరాల ద్వారా మనల్ని వాడుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే ప్రతి ఒక్క ఆత్మవరంకు ఆయన సాక్షి. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలో అన్నిటినీ జరిగించేవాడు దేవుడు ఒక్కడే. ఏక దేవుడు కదా. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడును. ఎవరి కొరకు? అందరి ప్రయోజనం కొరకు. ఆత్మ ఏమిస్తుంది? ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒక్కనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒక్కనికి ఆత్మ వలన విశ్వాసము, మరి ఒక్కనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒక్కనికి అద్భుత కార్యములు చేయి శక్తి, మరి ఒక్కనికి ప్రవచన వరములు, మరి ఒక్కనికి ఆత్మల వివేచనీయులు, మరి ఒక్కనికి నానా విధముల భాషలు, మరి ఒక్కనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. హల్లెలూయా. బుద్ధి లేదా? బుద్ధి గల ఆత్మ నడుక్కో. జ్ఞానం లేదా? జ్ఞానం గల ఆత్మ నడుక్కో. స్వస్థపరిచే ఆత్మ నడుకో. ప్రవచించే ఆత్మ నడుచుకో. ప్రకటించే ఆత్మను అడుగు. కార్యములు చేసే ఆత్మను అడుగు. ఇంకా దేవుని ఆత్మ ఒక్కడే కాబట్టి శక్తి గల ఆత్మను అడుగు. భాషలో మాట్లాడే ఆత్మను అడుగు. ఇవన్నీ చేసేది పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. దేవుని ఆత్మను పొందుకున్నాలంటే మొట్టమొదటగా మన లోపల ఏముండాలి? పరిశుద్ధమైన జీవితమును మనము జీవించాలి. పరిశుద్ధమైన దేవుని జీవితమును మనము అనుసరించిన వారమై దేవుడి సన్నిధిలో మనము ఆ రీతిగా బ్రతకాలి అంటాడు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను. మొదటగా దేవుడు అపోస్తలుగా నియమించాడు, కొందరిని ప్రవక్తలుగా నియమించాడు, కొందరిని అద్భుతములు చేయవారుగా నియమించాడు. తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరం గల వారిగా, కొందరిని ఉపకారములు చేయవారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిగాను నియమించారు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తుల వారు. అటువలనే ఆయన మనకు ఇవన్నీ మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ అనుగ్రహించిన దేవుడు మన లోపల ఉన్నవాడు ఒక్కడే ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా దేవుడు వాక్యం సెలవిస్తుంది, ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడము. ఎందుకు ప్రయాసపడు? ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. విశేషంగా మీరు ప్రవచనమును ఆపేక్షించుడి. ప్రవచనాలు చెప్పేందుకు ఇష్టపడండి. అందులో ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉంటేనే ఏదైనా దేవుడి కార్యము చేయగలుగుతారని ఇక్కడ దేవుడు వాక్యం. దేవుడిచ్చిన సామర్థ్యాన్ని, ఆయన ఇచ్చిన దాన్ని, ప్రతిదాన్ని మనం నిర్లక్ష్యపరచకుండా లక్ష్యం ఉంచాలి కదా. దేవుడు ఎలానంట? ఆసక్తి కలిగి అపేక్షించాలి, స్వీకరించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇట్టి మాటలు మన ఆత్మను దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.